దానికి ఉత్తరంగా 300 అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ మెదక్ కోట. చాలా సుందరమైన వాతావరణంలో ఉంటుంది ఈ కోట. ఇక్కడ మనం తెలంగాణ టూరిజం బోర్డు చూడొచ్చు. టూరిస్టుల కోసం ఇక్కడ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం బోర్డు, హరిత రెస్టారెంట్ అని. ఇప్పుడు మెట్లపై నుండి పైకి వెళ్దాం. పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు ఈ మెదక్ కోటను నిర్మించాడు. ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవారు. ఈ కోట శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. మనం పైకి వెళ్దాం ఇప్పుడు మెట్ల నుండి. ఈ కోటకు 3 ద్వారాలు ఉంటాయి. ఒకటి ప్రధాన ద్వారం, 2 సింహద్వారం, 3 గజద్వారం. ఇప్పుడు చూడొచ్చు మనం ప్రధాన ద్వారాన్ని. ఎత్తైన బురుజుల మధ్య ఈ ద్వారం ఉంటుంది. చూడొచ్చు విశాలంగా ఉంటుంది. ఈ ద్వారం లోపల సైనికులు బస చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. కాపలాగా ఉండేవారు. మొత్తం రాయితోటి నిర్మించారు ఈ కోటను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూడొచ్చు మనకు సింహద్వారాన్ని. రెండు బురుజుల మధ్య ఈ సింహద్వారాన్ని నిర్మించారు. ఆ బురుజులపై సైనికులు కాపలాగా ఉండేవారు.